వీళ్ళరా బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమముగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యానవాక్యం తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడ్డవెలా. ఇక్కడ భక్తుడైన పౌలు ప్రభు యొక్క రాకడను గురించి మనకు తెలియచేస్తున్నా. ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చేటప్పుడు కడపుర రోజు, అప్పుడు మృతులైన వారు లేచి ప్రభువుని ఎదుర్కొంటారు. ఆ మీదట సజీవులమైన రుచికు మనము ప్రభువుని ఎదుర్కొంటాము. కరముగా ప్రభుని మనం ఎలా ఎదుర్కొంటామంటే, మనమందరం కూడా ఈ మేఘ వాసనము మీద ఎక్కి మనము మేఘము మీద ప్రభుని ఎదుర్కొంటాం. యేసుక్రీస్తు వారు రక్షకునిగా తన మొదటి రాకడను ఇచ్చి మానవాళికి రక్షణ అనుగ్రహించిన ఆయన రెండవ రాకడ సమీపమై ఉన్నది. ఈ మధ్య మేఘములను గురించి మనకు అనేకమైనటువంటి వార్తలు వచ్చుచూ ఉన్నాయి. ఉత్తర కాశీ ప్రాంతంలో మేఘము పగిలి విపరీతమైనటువంటి జలము వచ్చి నూతనముగా అక్కడ ఒక పెద్ద చెరువు ఏర్పడినది అని మనము వార్తల్లో చూసినా. ఫారిన్లో ఒక ప్రాంతంలో మేఘము అలాగనే ఎట్లా మనము కూల్ డ్రింక్స్ తాగేటప్పుడు ఒక స్టా వేసి ఆ యొక్క డ్రింక్స్ మనము జురుకుంటామో, అలాగనే మేఘము నీటిని జురుకుంటూ ఉన్నటువంటి దానిని దృశ్యరూపంగా చూపించిన ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ మేఘాలన్నీ మనకి ఇచ్చేటువంటి సందేశం ఏమిటంటే, ఇదిగో ఈ భూమి మీదకి మరలా ప్రభువైన యేసు రాజాతి రాజుగా ఆయన రాబోతూ ఉన్నాడు. మేఘము ఎలా పగిలి మన ప్రాంతంలోనే ఉత్తర కాశీలో ఈ సంభవం జరిగినట్టుగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి రాకడలో మృతులైన వారు లేచి ప్రభుని ఎదుర్కొంటారు. సజీవమైన నిశ్చిందు మనమందరము కూడా మేఘముల మీద ప్రభుని ఎదుర్కొనిపోయేటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి గడియ మనకు సమీపముగా ఉన్నది. యేసు రాకడ సమీపమైనదని మీరు గుర్తిరిగితే మీ జీవితానికి అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రభు చెప్పినటువంటి రాకడకు సూచనలన్నీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా యుద్ధాలు, భూకంపాలు, కరువులు, మనుషులు ఇంతకు ముందు విననటువంటి సంపారపు వ్యాధులన్నీ కూడా సంభవిస్తూ ఉన్నాయి. ఇవి మనకేమి తెలియజేస్తున్నాయి? లోకరక్షకుడైనటువంటి యేసు రాబోతూ ఉన్నాడు. ఆయన ఎదుర్కోవడానికి మేఘముల మీద వెళ్ళడానికి నువ్వు సిద్ధమా? అలా సిద్ధము లేకపోతే నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకో. ప్రభు రాకడ సమీపమై ఉన్నది. దేవుని రాజ్యమును చేరే గడియ ఆసన్నమైనది. ప్రార్థించుకుందాం. కనుడా, నీ రాక సమీపమై ఉన్నదని మేము గ్రహించి ఈ కృపలో ముందు కొనసాగే భాగ్యం దయచేయమని యేసు నామమున అడిగి కూర్చున్నాము తండ్రి. ఆమె సుఖదేవ్. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమె.